మన్సూరాబాద్ డివిజన్ సీనియర్ నాయకులు సామా పరశురాం రెడ్డి బీజేపీలో చేరారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అర్బన్ లేబర్ సెల్ కన్వీనర్ గా పరశురాంను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పరశురాం రెడ్డి తెలిపారు. అచంచలమైన దీక్షతో భారతీయ జనతా పార్టీని ఇక్కడ పునర్నిర్మించి నా తోటి సహోదరులందరినీ భారతీయ జనతా పార్టీలో చేర్పించి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వారందరికీ హామీ ఇస్తూ ఇప్పటి వరకు నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు మాత్రమే పనిచేసిన ఇప్పుడు నా మీద ఒక అచంచలమైన బాధ్యతలు పెట్టిన పెద్దలు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నిస్తానని వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈ బాధ్యతను అప్పగించిన కుప్పల నరసింహారెడ్డి గారికి, అందే శ్రీనివాస్ గారికి, రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందే శ్రీనివాస్ గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే కుప్పల నరసింహారెడ్డి అన్న గారికి, బండారు భాస్కర్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అచంచలమైన దీక్షతో భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక అజేయ శక్తిగా ఎదుగుతున్నటువంటి వాతావరణంలో కూడా దేశమంతా కూడా కాషాయమయమై అబ్కి బార్ తెలంగాణ మీద బీజేపీ సర్కార్ అనేటువంటి మోడీ గారి నినాదం, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రానికి మనుగడ అనేటువంటి అభిప్రాయం ప్రజల లోపల రావడం, ఇవన్నీ గమనించిన తర్వాత అనేక మంది యువకులు ఇలా బీఆర్ఎస్ చేసినటువంటి మోసపూరిత పరిపాలన, కాంగ్రెస్ ఇచ్చి ఫెయిల్ అయినటువంటి ఒక ఈ గ్యారంటీల పేర్ల మీద కానీ వాళ్ళు అరచేతిలో స్వర్గంలో పెట్టి ఇలా చేతులెత్తేసి దివాలాకోరు ధనాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనను గమనించి అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక అజేయ శక్తిగా ఎదుగుతున్నట్టు